కానీ కేటీఆర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఢిల్లీ వెళ్ళారా అనేది చర్చ, నిజమేనా? ఇక నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు, నేను మాట్లాడితే దేని మీద కంప్లైంట్ చేయకుండా. ఈ ఫార్ములా రేస్ కానీ ఏం జరిగింది ఏం జరిగిందో నీకు తెలుసు కదా. ఏం జరిగింది? 50 కోట్లు తారుమారైన పరిస్థితి. తారుమారు అయినాయి కదా. మరి అయితే ఏం చేయాలి మనం? విచారణ జరపాలా లేదా? చెప్పు. చట్టబద్ధంగా జరపాలి, చట్టబద్ధంగా జరపాలి కదా. ఇప్పుడు జరిగేది జరుగుతుంది, అది కూడా చట్ట ప్రకారం జరుగుతుంది. ఎవరు ఏమి తప్పించుకోలేదు. గవర్నర్ పర్మిషన్ ఇచ్చినారా? గవర్నర్ పర్మిషన్ ఇచ్చినారా ఇవ్వరా ఏంది అనేది మనకు అన్ని బయటకు వస్తున్నాయి కదా. ఏమొస్తున్నాయి? అది వార్త వచ్చినప్పుడు ఇది వార్త తెలియలేదా నీకు? బ్రహ్మాండంగా ఏది జరిగేది అది జరుగుతూనే ఉంటుంది. విచారణ సంస్థలు ఉన్నది, విచారణ చేయడానికి. కిషన్ రెడ్డి కూడా కలిసినారు కదా, కిషన్ రెడ్డి కూడా కలిశారు. కలుస్తారు. కేంద్ర మంత్రి కలవాలి, బరాబర్ కలవాలి, రాష్ట్రానికి నిధులు తేవాలి. కిషన్ రెడ్డి గారికి బాధ్యత లేదా? కలుస్తాము, తప్పే ఉంది. కేంద్ర మంత్రి అయినా ఆయన ఆశామాష వ్యక్తి కాదు కదా. కేంద్ర మంత్రి, అది మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి, ఇంకా ఆయనకు ఎక్కువ బాధ్యత ఉంటుంది మన రాష్ట్రం పట్ల. కలవాల్సిందే, తప్పే ఉంది అట్లా. ఓకే, ఇప్పుడు సెక్రటరీ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ గరంగరం అవుతున్న పరిస్థితి, చేతిలో బతుకమ్మ లేదు, కాంగ్రెస్ గుర్తునే చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ మాటలు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. నందు వాళ్ళు ఏమి చేతిలో గుర్తు చేయి గుర్తుందంటే అందరి దేవతలకు ఇదే ఉంటుంది. మరి దేవతలందరూ కాంగ్రెస్ పార్టీనా? చెప్పు నువ్వు. దేవతలందరూ కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తుకే ఓటేయండి అన్న ప్రతిబింబంగా కాదు. ఇది ఆశీర్వాదం, అభయస్తం. ప్రతి దేవతకు ఇట్లనే చూపిస్తారు. అందరు కాంగ్రెస్ పార్టీ దేవతలు అంటారా? ఎట్లా అది మాట్లాడేది అర్థం పర్థం లేదు. ఇలా వాళ్ళు తెలంగాణ తల్లి అధికారికంగా పెట్టలేకపోయారు. ఇలా కడుపుబ్బరం అవుతుంది, బాధ అనిపిస్తుంది, తప్పు చేసినాం అనిపిస్తుంది. ఆ బాధలో వాళ్ళు కొట్టి మిట్టాడుతున్నారు. కాంగ్రెస్ గా తల్లిలా ఉందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఎవరికి తల్లిలాగా ఉన్నది, ఎట్లా ఉన్నది అంటే సమాజం అంతా ఒప్పుకున్నది, అయిపోయింది. ఇక వాళ్ళు ఏదో టీఆర్ఎస్ సంబంధించిన భవన్లో పెట్టుకున్న వాళ్ళు మా తల్లినే గుర్తించండి, ఈ తల్లినే గుర్తించండి. ఎవరు వాళ్ళ తల్లి వాళ్ళ వ్యక్తిగతంగా ఆ రోజు రాజకీయ పార్టీగా పెట్టుకున్నారు. దాని తప్పు పడతలేం కదా. వాళ్ళ చేతిలో మరి వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లిలో మరి బోనం లేదు కదా, బతుకమ్మ ఉంది కదా, బోనం లేదు కదా. ఫస్ట్ అది చెప్పు. బతుకమ్మ పండుగ అయినా ఒక విశిష్టత ఉంది. అది పండుగలాగా జరుపుకుంటాం. బోనాలాగా జరుపుకుంటాం. ఆదివాసుల గుస్తాడికి సంబంధించిన తలపాకం అవి లేవు. చెప్పు మరి ఇవన్నీ పెట్టలేదు. ఇవన్నీ ఏదో కుంటి సాకులు చెప్పొద్దు. మీరు అధికారికంగా ఎందుకు ప్రకటించడం గది చెప్పండి. జై తెలంగాణ అధికారికంగా ఎందుకు ప్రకటించడం గది చెప్పండి. ఇవి చెప్పకుండా మరి కవులు కళాకారులు ఎందుకు గుర్తించడం గది చెప్పండి. ఇవన్నీ ఈ ప్రభుత్వం గుర్తించే వరకు వాళ్ళకు బాధ ఇస్తుంది. బాధలో ఉన్నారు వాళ్ళు. ఇక రేపు ఈ సంవత్సరం ఎట్లుంది, వచ్చే సంవత్సరం ఇంకా ఉంటారు బాధలో. వచ్చే సంవత్సరం చాలా మంచి నిర్ణయాలు. ఇవన్నీ తెలంగాణ మూమెంట్లో ఏం జరిగినాయి, అవన్నీ ఎట్టెట్టయినాయి, ఎవరెవరిని గుర్తించాలి, ఎట్లెట్లా, ఇవన్నీ ఒక్కొక్క నిర్ణయం జరుగుతుంటే వాళ్ళు కడుపుబ్బరం అవుతుంది. వాళ్ళు విస్మరించింది ఏందనేది అర్థమవుతుంది. ఎవరి పునాదుల మీద మనం అధికారంలోకి వచ్చినాము, గతంలో 10 ఏళ్ళు ఎవరు పునాదుల మీద ఉన్నాం, వాళ్ళని ఎందుకు విస్మరించినాము? మీరు ఎంతమందిని ఇన్వాల్వ్ అయ్యారు ఉద్యమంలో, వాళ్ళని ఎట్లా గోసపెడతారు మీరు ప్రభుత్వం వచ్చినాక? వాళ్ళు ఎందుకు గుర్తించలేదు? యాస, భాష, గోస ఇవన్నీ చెప్పిన వాళ్ళే కదా మీరు. వీటన్నిటిని విస్మరించారు కదా. వాళ్ళు అధికారంలోకి వస్తే సగర్వంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి గాంధీ భవన్కి పంపిస్తామని కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దాం. వాళ్ళకి అధికారంలోకి వస్తే తీస్తామన్నారు కదా. ఇప్పుడు ఇలా అధికారికంగా పెట్టింది ప్రభుత్వం. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, కేవలం 2 ఇయర్సే రేవంత్ రెడ్డికి టైం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే 2 ఇయర్స్ రేపు జరుగుతాయా ఎన్నికలు, ఎల్లుండి జరుగుతాయా అని వాళ్ళు చెప్తున్నారు కదా. జమిలీ ఎన్నికలు వస్తాయి, ఇంకా తొందర వస్తాయి ఎన్నికలు అనుకుంటున్నారు. నువ్వు తొందర ఎప్పుడు ఎన్నికలు వస్తావు మళ్ళీ ఓడిపోతారు. ఏముంది దాంట్లో? వాళ్ళు ఇంకా కళలు కంటున్నారు నాయన. వాళ్ళు ఇంకా కనొద్దని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏదో జనం మమ్మల్ని నమ్ముతున్నారు అనుకుంటున్నారు. మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు. మీరే ప్రెసిడెంట్లు, మీరే వర్కింగ్ ప్రెసిడెంట్లు, మీరే వైస్ ప్రెసిడెంట్లు, మీరే ఎంపీలు, మీరే ఎమ్మెల్సీలు, మీరే అపోజిషన్ లీడర్లు, అన్ని పదవులు మీ దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ మీకు ఎందుకేస్తారు ఓట్లు? మీరేనా కొత్త మొక్కలా? కేసీఆర్ ఉన్నాడుగా. ఎవరైనా నేను అదే వాళ్ళే ప్రెసిడెంట్, వాళ్ళే అంతా వాళ్ళే. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఎందుకు ఓడిపోయాడు చెప్పు, నువ్వు చెప్పు. దేనికి ఓడిపోయాడు? 10 సంవత్సరాలు చూశారు పబ్లిక్ పాలన, అయిపోయింది. చూసారు కదా, ఇంకేముంది? ఇంకా మళ్ళీ చూడడానికి ఏం లేదు కదా. 10 ఏళ్ళు చూసినాక ఇంకేముంటుంది చూడడానిక? ఏమీ ఉండదు. వాళ్ళందరూ చూసారు. కేటీఆర్ చూసారు, హరీష్ రావును చూసారు, అందరు చూసారు. వాళ్ళ 10 ఏళ్ళు మంత్రులు ఉన్నప్పుడు ఏం చేసి చూసారు. వాళ్ళ భవిష్యత్తు వీళ్ళతో ఏది కాదని కూడా జనానికి అర్థమైపోయింది. మార్పు అంటే విగ్రహాలు పేర్లు మార్చడమే మార్పు అంటే ఏం చెప్తారు? మార్పు అంటారు, దాన్ని గుర్తింపు అంటారు. వాళ్ళకి అది అర్థం కాలే. ఇంకా వాళ్ళది గుర్తింపు. వాళ్ళు గుర్తించలేదు, ఈ ప్రభుత్వం గుర్తించింది. ఇది మార్పు అన్నారు.
మన ఐడెంటిటీని గుర్తించింది. ఒక జాతీయ పార్టీగా ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడింది. ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ అస్తిత్వాన్ని విస్మరించింది. అది వాళ్ళకి అర్థమవుతలేదు. ఇంకా పేరునే మార్చుకున్నారు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకున్నారు, మాకు తెలంగాణతో పని లేదని. సో ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులు స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. విగ్రహం పెట్టడము మార్పు అనరు, అది గుర్తింపు. తెలంగాణ ఐకాన్గా ఇవాళ మన తెలంగాణ తల్లిని గుర్తించుకొని అధికారికంగా ప్రకటించారు. గీతాన్ని జయ జయ తెలంగాణ అందశ్రీ గారు రాసిన పాటను, ఊరుతలో ఊగించిన పాటను ఇవాళ అధికారికంగా ప్రభుత్వము గుర్తించింది, సన్మానం చేసింది. సో కాబట్టి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం విస్మరించింది. అసలు మీకు వీళ్ళంతా ఎవరు లెక్కే లేదు. వాళ్ళే తెలంగాణ, మేమే తెలంగాణ, మామే కుటుంబం, మీరే ఉండండి, ఎవడంటారు కుటుంబం కాదు, మీరు ఉండరు. ఇప్పుడు ఏమంటున్నాం, వద్దంటలేము. ఇందిరాగాంధీ పేరు మారుస్తాం, రాజీవ్ గాంధీ పేరు మారుస్తాం. తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నా, కంపెనీస్ ఉన్నా, లేకపోతే టెర్మినల్ ఉన్నా కూడా అది ఆ దమ్ము వాళ్ళకి లేదు, ఆ సత్తా వాళ్ళకి లేదు. అది ఉట్టి మాటలు, ఉట్టిగా ఏది పడుతుంది గాలికి మాట్లాడితే ఇందిరాగాంధీ పేరు ఎవరు తరం, తాతల తరం కూడా కాదు అది మార్చడానికి. ఏంది అలా మార్చేది? మారుస్తారా వీళ్ళు? రాజీవ్ గాంధీని, ఇందిరాగాంధీని మార్చే శక్తి వీళ్ళకు ఉన్నదా? ఏమనుకుంటున్నారు? ఆషామాష అనుకుంటున్నారా? ఏది పడితే అది మాట్లాడితే మార్చమని చూద్దాం, ఏదో మానవని మళ్ళా ఏంది మారుస్తారు? వాళ్ళు వచ్చేది ఏంది, మార్చేది ఏంది?